సాధారణంగా నైట్ క్లబ్ లేదా వీకెండ్ పార్టీ అనగానే మన కళ్ళ ముందు మెదిలే దృశ్యం ఏముంటుంది? దద్దరిల్లిపోయే వెస్ట్రన్ మ్యూజిక్, మిరుమిట్లు గొలిపే నియాన్ లైట్లు, దట్టమైన పొగలు, మసక వెలుతురులో ఆల్కహాల్ షాట్ల సేవనం. కానీ ఇప్పుడు భారతీయ మెట్రో నగరాల్లో ఈ సీన్ పూర్తిగా మారిపోయింది. నేటి యువత, ముఖ్యంగా జెన్జెడ్ తరానికి చెందిన కుర్రకారు ఈ మూస పద్ధతులకు స్వస్తి పలుకుతూ సరికొత్త సాంస్కృతిక విప్లవానికి తెరలేపారు. అదే ఆధ్యాత్మిక డీజే బీట్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో డీజే బేస్ చప్పుళ్ల బదులు ప్రాచీన వేద మంత్రాల వైబ్రేషన్లు వినిపిస్తుంటే యువత దేహం తాదాత్మ్యం చెంది భక్తి పారవస్యంతో స్టెప్పులేస్తోంది. దీనినే సోబర్ రేవ్ అని పిలుస్తున్నారు. అంటే ఎటువంటి మత్తు పదార్థాల అవసరం లేకుండా కేవలం భక్తి అనే ఉన్నతమైన స్థితిలో కలిగే క్లీన్ హైనెస్ అనుకోవచ్చు. ఇక ఈ నయా ట్రెండ్ ఇప్పుడు నైట్ లైఫ్ కు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తోంది. ఈ ట్రెండ్ కేవలం ఒక సరదా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా 20,000 కోట్లకు పైగా వ్యాపారం సాగే ఒక భారీ కల్చరల్ ఎకానమీగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు పబ్బుల్లో కేవలం లౌడ్ మ్యూజిక్ మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ సంగీతంతో పాటు శ్వాస వ్యాయామాలు, ధ్యానం మరియు సామూహిక ప్రార్థనలు కూడా భాగంగా ఉంటున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో విసిగిపోయిన యువతకు ఇది ఒక గొప్ప ఊరటనిస్తోంది. పబ్బుల్లో దొరికే కృత్రిమ ఆనందం, దాంతో పాటే అనారోగ్యం కన్నా ఈ భజన క్లబ్బుల్లో లభించే ప్రశాంతత శాశ్వతమైందని వారు బలంగా నమ్ముతున్నారు. హనుమాన్ చాలీసాను టెక్నో బీట్స్ తో వింటుంటే కలిగే ఆ ఎనర్జీ మరే ఇతర పాశ్చాత్య రాక్ సంగీతం ఇవ్వలేదని జంజీ కుర్రకారు ఉత్సాహంగా చెబుతున్నారు. ఇది ఒక వినూత్న ప్రయోగం మాత్రమే కాదు, నేటి తరం తన మూలాలను వెతుక్కుంటూ చేస్తున్న ఒక చారిత్రక ప్రయాణం. ఆల్కహాల్, డ్రగ్స్ గొడవలు లేని ఈ ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల కుటుంబాలు కూడా తమ పిల్లలతో కలిసి ఈ పార్టీలతో పాల్గొనడానికి ఆసక్తి చూపుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మసక వెలుతురు, నియాన్ లైట్లు, డ్రమ్ బీట్స్, గిటార్ మ్యూజిక్ ఉన్నప్పటికీ వేద మంత్రాలు, దైవ కీర్తనలతో అవి మమేకమవడం విశేషం. ఈ సరికొత్త వైబ్ మన ఆధునిక నగరాల ప్లానింగ్ లో ఆధ్యాత్మికతకు ఎంతటి ప్రాధాన్యత ఉందో చాటి చెబుతోంది. దేశంలో నిశ్శబ్దంగా మొదలైన ఈ సాంస్కృతిక మార్పు ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం దీనిని గుర్తించి ప్రశంసల వర్షం కురిపించారు. 2026 జనవరి 25న ప్రసారమైన 130వ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ఆయన ఈ ట్రెండ్ గురించి అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. మన దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే నేటి యువత ఆ భక్తిని తమదైన శైలిలో ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా భజన్ క్లంబింగ్స్ గా మార్చుకోవడం ఒక అద్భుతమైన సమ్మేళనమని ఆయన అన్నారు. దీనిని పరిశ్రమ దిగ్గజాలు ఇప్పుడు భారత్ కోర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఈవెంట్లలో అంతర్జాతీయ స్థాయి హై అండ్ ఎల్ఈడి స్క్రీన్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్స్ వాడుతూ ఉన్నప్పటికీ ఆత్మ మాత్రం స్వచ్ఛమైన భారతీయ ఆధ్యాత్మికత కలబోసుకొని ఉంటుంది. ఆ లేజర్ లైట్ల వెలుగుల్లో శివతాండవ స్తోత్రాలు మారుమ్రోగుతూ ఉంటే అది ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తోంది. ముఖ్యంగా శ్రీకృష్ణ భజనలకు, హరే రామ హరే కృష్ణ కీర్తనలకు ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్, ఈడిఎం హంగులు జోడించి యువతను ఉర్రూతులూగిస్తున్నారు. స్పాన్సర్ చేసే బ్రాండ్లకు కూడా ఈ కాన్సెప్ట్ ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేరే క్రౌడ్ చాలా పద్ధతిగా, ఎనర్జెటిక్ గా, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. భారత ప్రభుత్వం కూడా 2026 బడ్జెట్ లో ఇలాంటి కల్చరల్ ఎకానమీని దేశ ఆర్థికాభివృద్ధికి ఒక ప్రధాన చోదక శక్తిగా గుర్తించడం విశేషం. అంటే భక్తి ఇప్పుడు కేవలం గుడులకు మాత్రమే పరిమితం కాలేదు. అది ఒక ఆర్థిక శక్తిగా కూడా ఎదుగుతోంది. కేవలం మతపరమైన అంశంగా కాకుండా ఒక గ్లోబల్ లైఫ్ స్టైల్ మార్పుగా ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఆధునికతను ఆహ్వానిస్తూనే మన ప్రాచీన సంప్రదాయాలను ఎలా గౌరవించుకోవాలో నేటి యువత ప్రపంచానికి ఒక పాఠంలా నేర్పిస్తోంది. ఈ ఈవెంట్లకు టికెట్లు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయంటే దీనికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు మనం. వేదికలు ఆధునికమైనవైనా సంగీతం భిన్నంగా ఉన్న భజనల పవిత్రతను కాపాడుకోవడం ఈ తరం సాధించిన గొప్ప విజయంగా చూస్తున్నారు పరిశీలకులు. అసలు ఈ భజన్ క్లంబింగ్ లో యువత ఎందుకు ఇంతగా కనెక్ట్ అవుతున్నారు? ఈ ఆధ్యాత్మిక కిక్ లో ఉన్న అసలు రహస్యం గురించి చూస్తే మొదటి నుంచి మన సమాజంలో భజనలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు మరి. పల్లెల్లో, పట్టణాలలో, రాత్రిపూట గుడులలో గంటల పాటు జరిగే భజనల్లో ఎంతమందైనా పాల్గొంటారు. ఈ ట్యూన్లో లీనమై పారవస్యంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అది గుండె తలుపులు తెరిచి లోపల దాచుకున్న భావోద్వేగాలను స్వేచ్ఛగా బయటకు విడుదల చేసే ఒక ఆధ్యాత్మిక థెరపీ.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వల్ల ఏర్పడిన ఒంటరితనం, కెరియర్ టెన్షన్లు, డిప్రెషన్ వంటి సమస్యలతో నలిగిపోతున్న జెన్జీ యువతకు ఈ వేదికలు ఒక సురక్షితమైన ఆశ్రయంలా మారుతున్నాయి. రాముడు, హనుమంతుడు వంటి దేవుళ్లను కీర్తిస్తూ వేలాది మందితో కలిసి గొంతు కలిపి పాడుతుంటే కలిగే ఆ తాదాత్మ్యం కళ్ళల్లో కన్నీళ్లను తెప్పిస్తోంది. అది బాధతో వచ్చే కన్నీరు కాదు, లోతైన కృతజ్ఞతాభావం, దాంతో పాటే ఒక అనంతమైన శక్తితో అనుసంధానమయ్యే భావన వారిని కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తోంది. ఒక ప్రశాంతమైన మందిరంలో ఉన్నప్పుడు కలిగే నిశ్శబ్దాన్ని, హై ఎనర్జీ కాన్సెప్ట్ ఉత్సాహంతో మిక్స్ చేసిన ఈ సరికొత్త పంథ యువతకు అపారమైన మానసిక శక్తినిస్తోంది. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వంటి అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు లేకుండానే ఇంతటి పరమానందాన్ని పొందవచ్చని వారు ప్రపంచానికి నిరూపిస్తున్నారు. ఇక్కడ భక్తులు నేల మీద కూర్చుని ధ్యానం చేస్తారు, లేదా లేచి ఆనందంగా నాట్యం చేస్తారు. మనుషుల్లో ఉండే స్వార్థం, అసూయ వంటి వికారాలను పక్కన పెట్టి అందరూ కలిసి ఒకే గొంతుతో నామస్మరణ చేస్తుంటే కలిగే ఆ ఐక్యత సమాజానికి ఒక గొప్ప సామాజిక సందేశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో ఈ భజన్ క్లబ్బింగ్ ఒక అంతర్జాతీయ బ్రాండ్గా ఎదగబోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి దీనికి నిదర్శనంగా 2026 మార్చిలో సాజ్ ప్రఖర్ దంపతుల దేశవ్యాప్త టూర్ కోసం భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై మాత్రమే కాకుండా జైపూర్, లుధియానా వంటి నగరాల్లో కూడా వేల సంఖ్యలో యువత ఈ కచేరీల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంప్రదాయ భక్తి సంగీతానికి మోడ్రన్ క్లబ్ స్టైల్ ని సమ్మిళితం చేయడంలో వీరు అద్భుతమైన ప్రతిభను కనపరుస్తున్నారు. ఈ భక్తి విప్లవం ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. అమెరికా, లండన్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కూడా భారతీయ యువత ఈ ట్రెండ్ ను అమితంగా ఇష్టపడుతున్నారు. విదేశీయులు సైతం మన శ్లోకాలకు, మంత్రాలకు ఉన్న శక్తివంతమైన వైబ్రేషన్స్ చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఈ రకమైన భజనలో గతంలో ఓషో, హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్ కార్యక్రమాలను తలపిస్తున్నాయి. పాతకాలపు నిద్రలేని నైట్ పార్టీలకు బదులు ఇలాంటి ఆధ్యాత్మిక కూడళ్లలో సేద తీరుతూ నేటి యువత తమను తాము రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి, సమాజానికి మరియు వ్యక్తిగత వికాసానికి ఎంతో మేలు చేసే పరిణామం. స్మోకింగ్, డ్రింకింగ్ లేని లైట్ లైఫ్ అంటేనే ఒక సరికొత్త అర్థాన్ని వీరు సృష్టిస్తున్నారు. యువత తమ వారసత్వాన్ని మర్చిపోకుండా వాటిని ఆధునిక హంగులతో ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తుండడం నిజంగా గర్వకారణం. ఒక గొప్ప సంప్రదాయం తనను తాను ఆధునీకరించుకుంటూ నవశకంలోకి అడుగు పెడుతుందని అర్థం చేసుకోవాలి. ఈ భక్తి విప్లవం మనిషి మేధస్సుకు ఒక సవాలు మాత్రమే కాదు, ఒక గొప్ప జీవన సూత్రాన్ని నేర్పిస్తోంది. భవిష్యత్తులో మన హైవేలు, అపార్ట్మెంట్లు ఎంత అత్యాధునికంగా ఉన్నా మన మనసులోని ప్రశాంతత మాత్రం ఈ భక్తి మార్గంలోనే దొరుకుతుందని నేటి తరం ప్రపంచానికి చాటి చెబుతోంది.